పల్నాడులో ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా గెలుస్తారా ఒక డౌట్. ఇంత చూసుకుంటే నంబూరు శంకర్రావు గారు పెదకూరుపాడు నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యేగా గెలవచ్చునా? 100% ఎమ్మెల్యేగా గెలిచేది నంబూరు శంకర్రావు గారే. టీడీపీ రాదా? అసలు ఎట్టొచ్చుద్ది? అభివృద్ధి దీంతో జరుగుతుంటే మీరు ఏడ చూసినా కూడా రోడ్లు కానీ మరి డ్వాక్రా గ్రూపుల్లో కానీ మరి అమ్మఒడి కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. దానితో అభివృద్ధి అంటే ఏందో చూపించిన ఒకే ఒక వ్యక్తి నంబూరు శంకర్రావు గారు. అభివృద్ధి అంటే ఏంది చెప్పడు, చేసి చూపిస్తాడు. ఆయన దగ్గర ఉన్న లక్షణం అది. చేద్దాం మా పార్టీ మా మనిషి పేదల పెన్నిది ఉపయోగం చేస్తున్నాడండి పేదలకి. ఎవరు చేయలే? ఎవరు చేశారు? ఎవరు లేదు. ఇప్పుడే గెలుస్తారండి. పనులు బాగా చేశారండి. బాగుందండి, అభివృద్ధి బాగుంది. గెలుస్తారు మేడం, గెలుస్తారు. పేదోళ్ళ పార్టీ ఇది, పేదోళ్ళ పార్టీ. అంతకుముందు ఏం లేదండి. నంబూరు శంకర్రావు గారు వచ్చిన తర్వాత ప్రతి గుమ్మానికి మేలు జరిగింది. జగన్ గెలుస్తాడు. నంబూరు శంకర్రావు మేము గెలిపించుకుంటాడా? కావాలమ్మా. ఎందుకనంటే ఎట్లా కదురుదురా? ఆయన కానీ మించిన లేరురా, లేరు. బీసీలు ఇప్పుడు నంబూరు శంకర్రావు గారికి సపోర్ట్ గా ఉన్నారంటారా? టీడీపీకి ఉన్నారా బీసీలు సపోర్ట్? బీసీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండం చేశారు కాబట్టి మొదటిసారి ఎంపీగా బీసీ క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడు కాబట్టి బీసీల్లో 90% ఎంపీ క్యాండిడేట్ పడతాయి, అంటే ఎమ్మెల్యేకు పడతాయి. 2024లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? 2024లో వైఎస్ఆర్ పార్టీ వచ్చింది. ఎందుకు వస్తుందంటే పేదవాడు భయపడుతూ బతకడం అనేది ఒకప్పుడు మాట. ఇవాళ పేదవాడి వెనకాల ఒక హస్తం ఉంది, అది ఎవరో కాదు, రాష్ట్రంలో వైఎస్ జగన్. ఈ కూరపాటి నియోజకవర్గంలో నంబూరు శంకర్రావు గారు వాళ్ళు మా ముందున్నారు, వాళ్ళ వెనకాల మేమున్నాం. వాళ్ళదే గెలుపు, వైఎస్ఆర్సీపీదే గెలుపు. 2024లో ఏ పార్టీ వస్తుంది? ఈ రోజు చేసే పనులు చూస్తుంటే జనం అందరూ చూస్తూనే ఉన్నారు. అది కనపడుతుంది, ఒక సునామీలా కనపడుతుంది. 175 వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏం అభివృద్ధి జరగలేదు, మా పార్టీ వస్తుంది 2024లో. అభివృద్ధి కనపడలేదంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేక చెప్పుకోవడం, వాళ్ళ కళ్ళు పోయినాయి. అభివృద్ధి లేదు. ఈ రోజు ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెట్టింది. ప్రతి పేదవాడు గుండె ఈ రోజు జగన్ కోసం కొట్టుకుంటుందంటే అది సంక్షేమ పథకాలు కాదా అని నేను మీకు అడుగుతున్నా. పల్నాడులో ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా గెలుస్తారా ఒక డౌట్. ఇంత చూసుకుంటే నంబూరు శంకర్రావు గారు పెదకూరుపాడు నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యేగా గెలవచ్చునా? 100% ఎమ్మెల్యేగా గెలిచేది నంబూరు శంకర్రావు గారే. టీడీపీ రాదా? అసలు ఎట్టొచ్చుద్ది? అభివృద్ధి దీంతో జరుగుతుంటే మీరు ఏడ చూసినా కూడా రోడ్లు కానీ మరి డ్వాక్రా గ్రూపుల్లో కానీ మరి అమ్మఒడి కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. దానితో అభివృద్ధి అంటే ఏందో చూపించిన ఒకే ఒక వ్యక్తి నంబూరు శంకర్రావు గారు. అభివృద్ధి అంటే ఏంది చెప్పడు, చేసి చూపిస్తాడు. ఆయన దగ్గర ఉన్న లక్షణం అది. చెప్పడు, చేసి చూపించడమే ఆయనకున్న లక్షణం. మరి అనిల్ కుమార్ యాదవ్ గారు మరి ఇక్కడ లావు కృష్ణదేవరాయలు రేపు ఎంపీగా పోటీ చేయడానికి ఉంటారు. మరి ఇక్కడైతే గట్టి పోటీ అనుకోవచ్చు కదా? పోటీ ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ బీసీలకి ఇస్తున్నాడు సీట్లు. వాళ్ళు ఉండవాళ్ళకి, వీళ్ళు పేదవారిని చూస్తాడు. ఎస్సీ బీసీలను చూసేది ఎవరు? మాటలు చెప్పడమే కానీ పని లేదుగా. రేపు రాజ్యసభ కానీ మంత్రి పదవులే కానీ ఎమ్మెల్యే పదవులు కానీ చైర్మన్ల పదవులే కానీ రిజర్వేషన్లే కానీ అన్ని గట్టిగా మేము ఇవ్వబోతున్నాం. లోకేష్ గారు సెంట్రల్ ఆఫీస్లో చెప్పిన మాట ఇది జేహో బీసీ అని. మరి ఆ లెక్కన చేసుకుంటే వాళ్ళు హామీలు కూడా తీసుకోవచ్చు. షబాష్ అయిన క్వశ్చన్ అడిగారు. నోటి మాట నీటి మీద రాత సమానం. వాళ్ళకి నోటి మాట చెప్పటమే కానీ నువ్వు మాట చెబుతావు, నీళ్ళలో రాత్రి ఉంటుందా? పోయిద్ది. మాటలు చెబుతాడు, పోయిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు అట్ట కాదు. నేను 10 ఇస్తానంటే 20 ఇస్తాడు. అది చేసి చూపిస్తాడు. చేసి చూపించాడుగా. ఒక పేదవాడు ఈరోజు హ్యాపీగా బతుకుతున్నాడు అంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఉండవాళ్ళు కొంచెం తక్కువగా బతుకుతున్నారంటే కారణం ఏంది? చంద్రబాబు నాయుడు కొడితే ఇక్కడ మాకు ఉపయోగం కానీ ఉండోడికి లేనోడికి ఏముండదు. ఒట్టితరం మంచివాడు ఉన్నప్పుడు ఏం చేశాడు?
అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే లేనోళ్ళకి అందరికీ లేను ప్రతి ఒక్క ఎస్ఎస్టీబీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాడు. ఫస్ట్ టైం ఇటు పల్నాడులో ఒక బీసీ నాయకుడు అంటే ఎంపీగా మరి పోటీ చేయబోతున్నారు. మరి ఇది చాలా రాంగ్ డెసిషన్ కూడా అంటున్నారు కదా కొంతమంది. రాంగ్ కాదు ఇది, ఎట్లా రాంగ్? ఎస్ఎస్టీబీసీలకి ఇస్తే రాంగు, ఓసీలకి ఇస్తేనో మంచిదా? అది ఎస్సీఎస్టీబీసీలను చూసే ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా పక్క ఇంకా గెలవడం ఖాయం. 100% 99 ఉండదు. 100కు 100 100 మీరందరైతే యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. యుద్ధానికి మామూలు యుద్ధం కాదు, దేనికైనా వేయటానికి ఎప్పుడు ఓట్లు వస్తాయా ఎప్పుడు వేద్దాం అనే రందిలో ఉండం. యుద్ధానికి మీరు సిద్ధమా? చేద్దాం. మా పార్టీ మా మనిషి ఆ పేదల పాలన పెన్నిది నంబు శంకరరావు ఎందుకు పేదల పాలిట పెన్ని ఉపయోగం చేస్తున్నాడండి పేదలకి. గతంలో ఎవరు చేయలేదు. ఎవరు చేయలే? ఎవరు చేశారు? ఎవరు లేదు. ఇప్పుడే 5 సంవత్సరాల్లో పేదలు ఎంత బతికారో బాగుంది. అది ఇంకే చాలుగా మరి ఇంకేం కావాలి? పేదల పెన్నిది. 2024లో ఇక్కడ పెదకూరుపల్లి నంబు శంకరరావు గెలుస్తారా? గెలుస్తారండి. పనులు బాగా చేశారండి. పనులు బాగా చేశారు. బాగుందండి, అభివృద్ధి బాగుంది. 24లో ఇక్కడ పెదకూరుపల్లిలో నంబు శంకరరావు గారు గెలుస్తారా? గెలుస్తారు మేడం, గెలుస్తారు. పేదోళ్ళ పార్టీ ఇది, పేదోళ్ళ పార్టీ. నంబు శంకరరావు గారు ఇక్కడ అభివృద్ధి ఏం చేశారు? అంతకుముందు ఏం లేదండి. నంబూరు శంకర్రావు గారు వచ్చిన తర్వాత ప్రతి గుమ్మానికి మేలు జరిగింది. అమ్మఒడి, పిల్లల ఆసరా అని అనేకమైన అన్ని ప్రతి ఒక్కళ్ళకి ప్రతి కులానికి జరిగింది. మరి ఇక్కడ చూస్తే అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. మరి ఆయన గెలుస్తారంటారు? గెలుస్తారు. ఆయనలో ఉన్న కృషి, ఆయన మంచి పనులు కానీ చేశాడు. ఆ కులం పని చేసిందా? మా కులం పని చేసిందండి. జగన్ గెలుస్తాడు. నంబూరు శంకర్రావు మేము గెలిపించుకుంటాడా? నాయుళ్ళు అయిపోయినా, ఒక చౌదరి అయిపోయినా నంబూరు శంకర్రావు గారు గెలుస్తారు. అంతే. ఒక నాయుడు అయిపోయినా, ఒక చౌదరి అయిపోయినా నంబూరు శంకర్రావు గారు గెలుస్తారు కంపల్సరీగా. ఈ గోటరాజు మాట్లాడితే వాళ్ళు నంబూరు శంకరరావు ఎమ్మెల్యేగా ఎందుకు కావాలి? పాలన బాగుందండి. నాది ఆవలవారిపాలెం అండి, కోసూరు మండలం. నేను ఆశా వర్కర్గా చేస్తాను. మాకు 10,000 ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. మేము అంతకుముందు తీర స్థితిలోంచి ఇక్కడికి వచ్చాం. నంబూరు శంకరరావు గారు కావాలి మీకు? పాలన కావాలి. మరి ఎమ్మెల్యేగా నంబూరు శంకరరావు గారు మీకు కావాలా మళ్ళీ 24కి? కావాలమ్మా. ఎందుకని అంటే ఎట్లా కదురుతురా? ఎందుకు కావాలి? ఆడకాడ మించిన వాళ్ళు లేరు. లేరు. 2024కి నంబూరు శంకరరావు గారు మీకు ఎమ్మెల్యేగా ఎందుకు కావాలి? 2024 మాకు నంబూరు శంకర్రావు గారు ఎమ్మెల్యే గట్టిగా కావాలి. ఎందుకు కావాలా? మంచి పనులు చేస్తున్నాడని. ఇప్పుడు చేస్తున్నాడుగా. చేసిన ఈ శంకర్రావు గారు కూడా బాగానే చేస్తున్నాడు. 2024లో పెదకూరపాడు నియోజకవర్గానికి నంబూరు శంకర్రావు ఎమ్మెల్యేగా మీకు ఎందుకు కావాలి? ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండ పనిచేసాడు కూడా పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం బ్రహ్మాండ పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు బాగా పనిచేశాడు కాబట్టి ప్రజలందరూ ఆయన కోరుకుంటున్నారు. అంటే గతంలో ఏ పార్టీ చేయలేదేలా? చేయలేదు. వాళ్ళ సంగతి అనవసరం, చేశాడు ఆయన. మరి ఈయన అధిక మెజారిటీతో గెలుస్తారు ఈసారి? ఖచ్చితంగా గెలుస్తాడు. మరి బీసీలు ఇప్పుడు నంబూరు శంకర్రావు గారికి సపోర్ట్గా ఉన్నారంటారా? టీడీపీకి ఉన్నారా బీసీలు సపోర్ట్? బీసీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండం చేశాడు కాబట్టి మొదటిసారి ఎంపీగా బీసీ క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడు కాబట్టి బీసీల్లో 90% ఎంపీ క్యాండిడేట్ పడతాయి, అట్లా ఎమ్మెల్యేకి పడతాయి 100%. టోటల్గా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా చూసుకుంటే సీఎం ఎవరు అవ్వచ్చు అంటారు? ఆయన కాక ఇంకో మగవాడు ఎవరు ఉన్నారు? సీఎం ఎవరో వైసీపీ పార్టీ గెలుస్తలేదు అడగాలి కానీ నువ్వు సీఎం వైసీపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి కాకుండా ఎవరు ఉంటారు? జగన్మోహన్ రెడ్డి. అనుమానం ఏముంది? మరి ఎందుకు అపోజిషన్ అసలు ఈ జగన్ సైకో ముఖ్యమంత్రి వద్దు పంపించేయాలని అనబొద్దు పడే 4 ఓట్లు పడవ వాళ్ళకి. మా ఊరు మళ్ళా పంచాయతీ ఉంది, 20,000 ఓట్లు ఉన్నాయి. 600 తేడా ఓడిపోతారు. బయటికి పోయి 2 అవతల పోయి మీకు గెలుస్తూనే ఉంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ బొట్లు అడుగుతారు ఏందో మీరు గెలుస్తూ ఉన్నారని.
చెప్పుకోవాలా, లేదా 4 ఓట్లకు పడవుగా. అది రాజకీయం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. మరి ఎవడు నువ్వు అడగవసరంలా, ఎవరితో పొత్తు పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ పెట్టుకున్నా కూడా ఏమీ కాదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఏమీ కాదు. ఈ పార్టీ మళ్ళీ వైసీపీ గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, శంకర్రావు ఎమ్మెల్యే అవుతాడు, మరి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా బ్రహ్మాండం మీద గెలుస్తాడు. 2024లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గడితీరుద్ది. ఎందుకని? శ్రీధర్ ఉసుక అమ్ముకున్నాడు, నియోజకవర్గానికి 10 రూపాయలు పనిచేయాల. శంకర కొడుకుని 100 కోట్ల రూపాయలు పనిచేశాడు. అదే 2024లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? 2024లో వైఎస్ఆర్ పార్టీ వచ్చింది. ఎందుకు వస్తుందంటే లేని వాడిని ఉన్నవాడు భయపెట్టి బతకడం ఆనవాయితీ. అటువంటి ఆనవాయితీని ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నంబూరు శంకర్రావు గారు మార్చారు. ఎట్ట మార్చారంటే ఒక్క పేదవాడి వెనకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నంబూరు శంకర్రావు గారు మేమున్నాం అంటూ ఎదురుకొచ్చి ఈ పేదవాళ్ళ పిల్లల్ని అమ్మఒడి అనే పథకం ద్వారా ఈ పేదవాళ్ళ పిల్లలు ఉన్నత చదువులు చదవాలా, ఈ పేదవాళ్ళు పైకి రావాలా, ఈ మధ్యతరగతి చెల్లెళ్ళు అన్నలు అందరూ మొత్తం పైకి రావాలని చెప్పి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నంబూరు శంకర్ గారు కృషి చేస్తున్నారు. అది ఒకప్పటి మాట. పేదవాడు భయపడుతూ బతకడం అనేది ఒకప్పటి మాట. ఇవాళ పేదవాడి వెనకాల ఒక అస్సాం ఉంది. అది ఎవరో కాదు, రాష్ట్రంలో వైఎస్ జగన్, ఈ కూరపాటి నియోజకవర్గంలో నంబూరు శంకర్రావు గారు. వాళ్ళు మా ముందున్నారు, వాళ్ళ వెనకాల మేమున్నాం. వాళ్ళదే గెలుపు, వైఎస్ఆర్సీపీదే గెలుపు. 2024లో ఏ పార్టీ వస్తుంది? ఈ రోజు చేసే పనులు చూస్తుంటే జనం అందరూ చెబుతూనే ఉన్నారు, అది కనపడుతుంది, ఒక సునామీలా కనపడుతుంది. 175కు 175 వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ పార్టీ నెంబర్ అఖండ మెజార్టీతో గెలిచింది. చూస్తున్నారు, 30 సీట్లు కన్నా ఎక్కువ రావంటున్నారు టీడీపీ వాళ్ళు. వాళ్ళకు మాటలు తప్ప ఏం చేతగాక, వాళ్ళకి ఆ మాత్రం చెప్పుకోవటానికి తప్ప ఏం అవకాశం లేక చెప్పుకోవటమే. ఏం అభివృద్ధి జరగలేదు, మా పార్టీ వస్తుంది 2024లో అంటున్నారు. అభివృద్ధి కనపట్లేదంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేక చెప్పుకోవడం, వాళ్ళ కళ్ళు పోయినాయి. అభివృద్ధి అభివృద్ధి లేదు. ఈ రోజు ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెట్టింది. ప్రతి పేదవాడు గుండె ఈ రోజు జగన్ కోసం కొట్టుకుంటుందంటే అది సంక్షేమ పథకాలు కాదా అని నేను మీకు అడుగుతున్నా. పెదకూరపాడులో ఏ పార్టీ వస్తుంది ఇప్పుడు? పెదకూరపాడులో ఈ నియోజకవర్గంలో శంకర్రావు గారు పేదలకు అనుకూలంగా ప్రతి గడప గడప తిరిగి పేద ప్రజల సమస్యలు తెలుసుకొని, జగనన్న ప్రభుత్వాలు ప్రతి గడపకు అందాయా లేదా అని తెలుసుకొని ఈరోజు పనిచేస్తున్నారు. శంకర్రావు గారు అఖండ మెజార్టీతో గెలిపిస్తారు ఈ నియోజకవర్గ ప్రజలను నేను మీకు తెలియజేస్తున్నా.